ఇది నాకు క్లారిటీ కావాలి. ఎందుకంటే ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయ్యి మమతా బెనర్జీకి పడుతుంది అని ఖచ్చితంగా భావించినప్పటికీ అతను హుమాయూన్ కబీర్ 2 చోట్ల గెలిచాడు. సిపిఎం నుంచి 2 ముస్లిం క్యాండిడేట్స్ గెలిచారు, కాంగ్రెస్ నుంచి 2 గెలిచారు, ఒకరే ఐఎస్ఎఫ్ నుంచి ఒకరు గెలిచారు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ నుంచి అది కూడా ముస్లిం. అంటే ముస్లిం ఓటు మన చార్మినార్ పార్టీ గెలిచినట్లేదు, అన్ని ఓడిపోయారు, 7 ఓడిపోయినట్టున్నారు. అంటే ముస్లిం ఓట్స్లో డివిజన్ అయితే వచ్చింది కదా స్పష్టంగా. ఈసారి ఏం జరిగిందంటే అది మన ముస్లిం లీడర్స్ మాట్లాడుతూ కూడా చూస్తున్నాం. వాళ్ళు అంటున్నారు, ఈవెన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ మీరు ఓటు వేస్ట్ చేసుకున్నారు, ఆ సెక్యులర్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వేసి వాళ్ళు ఏం చేశారు మీకోసం చూడండి, మాకేస్తే బాగుంటుండే అని చెప్పి ముస్లిమ్స్ ఇప్పుడు కన్సాలిడేట్ అయ్యి ఒక పార్టీకే ఓటు వేయాలి ఇప్పటి నుంచి అని చెప్పారు. ఓవైసీ మనం నిన్న బీహార్ గురించి మాట్లాడడం లేదో నాకు గుర్తులేదు, కానీ బీహార్లో 10 టాప్ డిలీటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎక్కువ ఓట్లు పోయిన 10 తీసేసిన 10 కాన్స్టిట్యుయెన్సీలో అంతా సంబల్ రీజన్లో వస్తుంది, నార్దర్న్ బీహార్. అక్కడ ఇట్స్ అ హెవీ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ 5లో ఫస్ట్ టాప్ 5 పేర్లు తీసేసిన దాంట్లో 4 ఎంఐఎం గెలిచారు. ఎలా గెలిచారు మరి? ఒకరి ఆర్జేడీ గెలిచారు. టెక్నికలీ ఆ ఓట్లు తీసేస్తే బీజేపీ గెలవాలి కదా, అక్కడ కాదు, అక్కడ మైనారిటీ డామినేటెడ్, సో ఎంఐఎం గెలిచారు. నెక్స్ట్ 1 to 5 అయిపోయింది, 6 to 10 తీసుకోండి, మ్యాక్సిమం డిలీషన్ జరిగింది బీహార్లో. మొత్తం 5 సీట్లు ఆర్జేడీ గెలిచారు. ఎలా గెలిచారు మరి? సో వీళ్ళ లాజిక్ చూడండి, డిలీషన్ అంటే వీళ్ళేమనుకుంటా డిలీట్ చేసిన వాళ్ళంతా మా ఓటర్లు మా కోసం ఓటేస్తుండే. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీరు వాళ్ళు లీగల్ ప్రాసెస్ పెట్టారు, మిగతా ఏ స్టేట్లో చేయలేదు. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, ఏ గొడవ లేకుండే. స్టాలిన్ ఉల్టా నిలబడలేదు, ఓడిపోయాడు ఎలక్షన్. స్టాలిన్ కూడా చెప్పొచ్చు కదా డిలీషన్తో నా ఓట్లు పోయినాయని, చెప్పలేదు, చాలా హుందాగా మాట్లాడాడు. అక్కడ బీజేపీ గెలుస్తుండే కదా, 20 సీట్లు పోటీ 20 గెలవాలండే బీజేపీ, చేయలేదు కదా, వాళ్ళు గెలవలేదు. వాళ్ళు ఈ లాజిక్ ఆఫ్ డిలీషన్ ఈజ్ టోటలీ రాంగ్, స్క్యూడ్ అనమాట. సో ఇది కొన్న వైరు ఇట్లాంటి పబ్లికేషన్స్ చేస్తారు, స్క్రాల్ ఇట్లాంటి పబ్లికేషన్స్ ఉన్నారు చాలా మాట. వాళ్ళ పని ఇదే. మీరు లాజికలీ కూర్చొని సీట్ బై సీట్ ఆర్గ్యూ చేస్తే వాళ్ళు పక్కన నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు టెలిగ్రాఫ్ చూసే ఉంటారు, ఈ 2-3 రోజులుగా నెమ్మదిగా వాస్తవాలు రాస్తున్నారు. ఇన్నాళ్ళు భయపడి దాచారు, ఇవాళ వాస్తవాలు రాస్తున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి నిన్న 2-3 స్థానాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేను చూశాను వీడియోలు. మహిళలు, మనకు తెలిసిందే మహిళల మీదే మ్యాక్సిమం అత్యాచారాలు జరిగినాయి అక్కడ. హిందూ మహిళల్ని రేప్ చేయడము చాలా కామన్ ఉండే అక్కడ. సార్ సందేశ్ ఖాళీ మనకున్న ముందు సందేశ్ ఖాళీ అట్లీస్ట్ కేమ్ టు ద లైట్. నిన్న సాయి దీపక్ గారు ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్ చేశారు ఆయన. అది నేను నా ఫేస్బుక్లో దాని స్క్రీన్ షాట్స్ పెట్టాను. చాలా డిస్టర్బింగ్ ఉండే. ఈ మహిళల్ని రేప్ చేసిన దాంట్లో చాలా మహిళల్ని రేప్ చేశారు, హిందూ మహిళల్ని. హోటల్ తీసుకెళ్ళి హోటల్ బుక్ చేసుకొని అక్కడ రేప్ చేశారు. అండ్ ఆల్ దోస్ ఫెలోస్ హు డిడ్ వర్ ముస్లిమ్స్, టీఎంసీ వైపు నుంచి. ఈ కేసు ఫైట్ చేసిన దానికి అక్కడ ఒక్కరు కూడా ముందుకు రానప్పుడు సాయి దీపక్, మహేష్ జేత్మలాని అలాంగ్ విత్ మన నుపూర్ శర్మ, ఇది ఆప్ ఇండియా నుపూర్ శర్మ, వీళ్ళందరూ, ఆమె స్టోరీ రాసింది, ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళారు ఈ స్టోరీ రాసిందని చెప్పి. ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు లాస్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత కంటిన్యూస్గా మొన్నదాకా. అండ్ ఇదే మమతా బెనర్జీ సందేశ్ ఖాళీలో ఏం లేదు అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిన మనిషి. తర్వాత కల్కట్టా హైకోర్టులో కేసు వచ్చినప్పుడు, అండ్ మా ప్రేక్షకులు కావాలంటే నా కొచ్చాటల్ ఫేస్బుక్ వెళ్ళి చూడొచ్చు ఇది. అక్కడ కల్కట్టా హైకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టారు. అప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాని అపీల్గా ఛాలెంజ్ చేసుకుంటా. అది ఇంకా అక్కడ పడుంది, స్టే చేయలేదు సుప్రీం. కానీ ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళు బాగా పనిచేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఒక ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆల్మోస్ట్ రికార్డ్ ప్రకారం సాయి దీపక్ చాలా క్లియర్గా, మహేష్ జేత్మలాని, సాయి దీపక్, చాలా ఒక 5-6 లాయర్స్ ఫైట్ చేశారు దీనికోసం. సాయి దీపక్ కల్కట్టా కూడా రాలేదు, ఆయన భయం ఉండి అక్కడ అరెస్ట్ చేస్తారు ఆయన. హీ వాజ్ అపియరింగ్ వర్చువలీ ఫ్రమ్ ఢిల్లీ. అంత వైలెన్స్ ఉండే కల్కట్టాలో. ఇప్పుడు ఆ మహిళలు ఎవరెవరి మీద అత్యాచారం జరిగింది వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు, వీళ్ళు ఫిజికలీ కొట్టారు. ఒక్కొక్కరు చాలా మంది కనిపించట్లేదు, బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి ఉంటారు, మాయమైపోయి ఉంటారు. ఎవరు దొరికితే వాళ్ళని కొడుతున్నారు ఈ చేసిన వాళ్ళని. నేను చెప్పిన కొట్టడం కాదు ఒకటి, వీళ్ళని ఒక స్పెషల్ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో ఈ 10,000-15,000 మంది మహిళల్ని ఎవరిని రేప్ చేశారో ఆ మహిళలందరూ కలిసి ఈ ఎన్ఐఏ ముందు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చి వీళ్ళు ఎవరెవరు ఉన్న తృణమూల్లో వీళ్ళందరినీ తీసుకెళ్ళారు. టాప్ లీడర్షిప్
అప్రూవల్ లేకుండా జూనియర్ లీడర్షిప్ చేయరండి. అక్కడ జరిగిన అత్యాచారం మీరు ఒక్కొక్కటి చదివితే ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది మీరు చెప్పినట్ల. షాకింగ్, ఇట్ ఈస్ నాట్ షాకింగ్, ఇట్స్ రియలీ. అక్కడున్న హౌసింగ్ సొసైటీస్ ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్టోరీ వచ్చింది, వాళ్ళు భయపడుతుండే, ఎడ్యుకేటెడ్ పీపుల్ భయపడుతుండే, తృణమూల్కే ఓటేస్తుండే. లేకుంటే మీ హౌసింగ్ సొసైటీ కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండదు, కట్ చేసేస్తారు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది కదా, మీ హౌసింగ్ సొసైటీ పక్కనున్న బూత్లో ఓటేస్తారు. మీరు ఒక 200 ఫ్లాట్లు ఉందనుకోండి, మల్టిప్లైడ్ బై 600 ఓట్స్, ఒక బూత్ ఉంటుంది మినిమం మీదే. చెక్ చేస్తారు ఎవరికి పడింది ఓట్లు అని చెప్పేసి. తర్వాత ఈ ఈవీఎం కౌంటింగ్లో పడింది అనుకోండి, మొత్తం తీసేస్తారు కంప్లీట్గా. సో ఈ హౌసింగ్ సొసైటీస్ కూడా ఇవాళ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మేము ఇన్ని రోజులు భయపడ్డాం, దానికోసం హౌసింగ్ సొసైటీ లోపల బూత్లు పెడదామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రపోజ్ చేస్తే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ అపోజ్ చేశారు, ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ. ఎందుకంటే దాని సొసైటీ లోపల ఉండి వాళ్ళు భయపడ్డరు ఓటేయడానికి. ఇట్లా చాలా ఉన్నాయి వాసుదేవన్ గారు. ఇట్ ఈస్ ద ఒక ఈక్వల్ అని చెప్పాలంటే నాట్సీ జర్మనీలో ఏం జరిగింది, హిట్లర్ ఏం చేశాడో, న్యూరంబర్గ్ ట్రయల్స్లో ఎట్లా తీసుకొచ్చారు అదంతా బయటికి, అక్కడ అందరినీ పనిష్మెంట్ ఇచ్చారు. అదే ఇక్కడ కూడా కలకటాలు చేయాలి. ఫస్ట్ 6 నెలల్లో బీజేపీ ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి, ఎన్ఐఏ సహకారంతో వీళ్ళు ఒక్కొక్కరిని పట్టుకోవాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫెలో హెస్ బి ప్రాసిక్యూటెడ్. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని దాని ఇంపాక్ట్ మనకు అర్థం కాదు. మన ఫ్యామిలీలో ఎవరి మీద జరిగితే మనకు అప్పుడు తెలుస్తుంది దాని ఇంపాక్ట్. అక్కడ సహించారు వీళ్ళు 15 సంవత్సరాలు, అండ్ ఎస్పెషలీ లాస్ట్ 10 years ఇది చాలా మటుకు జరిగింది. ఒక మహిళా ముఖ్యమంత్రి ఉంటూ ఇంకా మహిళల మీద అత్యాచారం జరిగినప్పుడు కన్ను మూసుకొని కూర్చున్న మనిషి, ఇది మనం మర్చిపోకూడదు. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సార్, ఇంకొక 2 అంశాలు ఇక్కడ. ఇప్పుడు అజయ్ పాల్ శర్మని డెప్యుటేషన్ మీద ఎక్కడే ఉంచే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. కరెక్ట్, ఇప్పుడు చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఒక ఏసీపీ అయితే ఆయన నిన్న లుకౌట్ నోటీస్ ఇష్యూ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. వాడి ఇంట్లో ₹1 కోటి దొరికిందంట రైడ్ చేసినప్పుడు. బంగారం ఇంకా విలువ వాళ్ళు చెక్ చేయలేదు, బంగారం ఎంత ఉందనేది తీసుకెళ్ళిపోయారు ఈడీ అంతా. వాడు కనిపించట్లేదు, బంగ్లాదేశ్ పారిపోయి ఉంటాడు 100%. దిస్ ఈజ్ వాట్ ఐమ్ సెయింగ్. ఈసారి జరిగింది ఒక పెద్ద రెవల్యూషన్ అక్కడ. నేను ఎగ్జాంపుల్ కాదు, మీరు అన్నట్టు అది విప్లవమే అక్కడ వచ్చింది. అది నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. డిస్ట్రిక్ట్ బై డిస్ట్రిక్ట్ తీసుకుందాం వాసుదేవన్ గారు. ఓకే, జల్పైగుడి తీసుకుందాం సాయి గారు. జల్పైగుడి ఈజ్ అప్ నార్త్. ఓకే, లాస్ట్ టైం 7 సీట్లు ఉన్నాయి అక్కడ. 7 3 తృణమూల్ కాంగ్రెస్ గెలిచారు, 4 బీజేపీ గెలిచారు. ఈసారి 7 బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఓకే, అలీపూర్ ద్వార్ అగైన్ నార్త్. లాస్ట్ టైం 5 సీట్లు ఉండే, 5 సీట్లు దాంట్లో సెక్యులర్ ఫ్రంట్ ఇంకొకరికి తీసుకెళ్ళిపోయారు, 4 బీజేపీ గెలిచారు. దాంట్లో ఈసారి 5కి 5 బీజేపీ తీసుకెళ్ళిపోయారు. కలింపాంగ్ లాస్ట్ టైం 1 సీట్ ఉంది అక్కడ, అది టీఎంసీ గెలిచారు, ఈసారి బీజేపీ గెలిచారు. డార్జిలింగ్, ఓకే, అక్కడ కూడా తీసుకుని డార్జిలింగ్లో 5 లాస్ట్ టైం బీజేపీ గెలిచింది 5, ఈసారి కూడా 5 గెలిచేశారు. కూచ్ బిహార్, ఓకే, అగైన్ కూచ్ బిహార్లో లాస్ట్ టైం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 2 గెలిచారు, బీజేపీ 7, 9 సీట్లు ఉన్నాయి అక్కడ. ఈసారి కూచ్ బిహార్లో బీజేపీ 8 గెలిచారు, తృణమూల్ది 1 తగ్గింది, 1 అయిపోయింది సీట్లు. నార్త్ దినాజ్పూర్, ఇలా స్ట్రాంగ్ పాయింట్ ఇది. నార్త్ దినాజ్పూర్, ఉత్తర్ దినాజ్పూర్ అంటారు. లాస్ట్ టైం తృణమూల్ అక్కడి నుంచి 9 సీట్లలో 7 సీట్లు గెలిచారు వాసుదేవన్ గారు, ఈసారి 5, బీజేపీ 4 తీసుకెళ్ళిపోయారు. సౌత్ దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్ అంటారు. దక్షిణ దినాజ్పూర్లో లాస్ట్ టైం 6 సీట్లలో టీఎంసీ 3 గెలిచారు అండ్ బీజేపీ 3, ఈసారి బీజేపీ 4, టీఎంసీకి 2. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే మాల్డా, విచ్ ఈస్ దేర్ స్ట్రాంగ్ పాయింట్, అవును, ముస్లిం మెజారిటీ ఉన్న మాల్డా. ఓకే, అక్కడ కూడా చూడండి హిందూ ఓట్ ఎట్లా కన్సాలిడేట్ అయింది వాసుదేవన్ గారు. ఇప్పుడు దాకా జరగలేదు అది. మాల్డాలో బీజేపీ గెలవడం అనేది చాలా డిఫికల్ట్. అక్కడ లాస్ట్ టైం 3 సీట్లు గెలిచారు వాళ్ళు. ఓకే, లాస్ట్ టైం మాల్డాలో 4 సీట్లు గెలిచారు లాస్ట్ టైం. అక్కడ 12 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం తృణమూల్ 8 గెలిచారు, ఈసారి మాల్డాలో బీజేపీ 6 సీట్లు గెలిచారు, టీఎంసీ 6కు మిగిలిపోయారు. నడియా అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ మైనారిటీ డామినేటెడ్. లాస్ట్ టైం అక్కడ కూడా బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేశారు, 8 to 9. ఈసారి అగైన్ 14 సీట్స్ గెలిచారు లాస్ట్ టైం, 9 నుంచి 14 వెళ్ళిపోయారు. నార్త్ పర్గనాస్, నాట్ 24 పర్గనాస్, లాస్ట్ టైం 28 సీట్లు టీఎంసీ గెలిచారు వాసుదేవన్ గారు, 1 సీటు ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్, 10 బీజేపీ. ఈసారి నార్త్ పర్గనాస్లో మీరు చూస్తే బీజేపీ 23 సీట్లు గెలిచారు. లాస్ట్ టైం దేవర్ 5 సీట్స్, ఈసారి 23 గెలిచారు. టీఎంసీ లాస్ట్ టైం
28 గెలిచిన వాళ్ళు 33 సీట్లలో బీజేపీకి 23 వచ్చింది. లాస్ట్ టైం 33లో 28 టీఎంసీ గెలిచారు, ఈసారి 10 ఓన్లీ 10 సీట్స్. సౌత్ పర్గనాస్ తీసుకోండి, 31 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 30 సీట్లు గెలిచారు టీఎంసీ, ఒకటే బీజేపీకి వచ్చింది. ఓకే, అది కూడా బీజేపీకి రాలేదు. లాస్ట్ టైం 0 సెక్యులర్ ఫ్రంట్కి వచ్చింది ఒకటి. ఈసారి చూడండి, అక్కడే సౌత్ దినాజ్పూర్లో బీజేపీకి 4 వచ్చినాయి, టీఎంసీకి 2 వచ్చినాయి. ఇది ప్రతి జిల్లాలో జరుగుతుంది, ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ ఫిగర్స్ వస్తుంది మీకు. ఓకే, మాల్డా ఫర్ ఎగ్జాంపుల్, అది కూడా సేమ్, ఎవ్రీవేర్ ద సేమ్ స్టోరీస్ కమింగ్ అప్. సౌత్ పర్గనాస్ అంతే, సౌత్ పర్గనాస్లో 19 సీట్స్ ఈసారి టీఎంసీకి వచ్చింది. లాస్ట్ టైం సౌత్ పర్గనాస్లో 30 సీట్లు గెలిచారు, ఈసారి 19 వచ్చింది, బీజేపీకి 10 వచ్చినాయి. లాస్ట్ టైం బీజేపీ వాజ్ 0. కోల్కతా డెరిక్ ఓబ్రైన్ ఛాలెంజ్ చేశారు కదా, 11 అసెంబ్లీ సెగ్మెంట్ 11 టీఎంసీ గెలిచారు లాస్ట్ టైం. ఈసారి 6 టీఎంసీలు 6 బీజేపీ. కల్కటా వాజ్ కన్సిడర్డ్ ఇంపాసిబుల్, భద్రలోక్ ఇంటలెక్చువల్స్ ఉన్న స్టడీ. బీజేపీ ఈసారి ఏం చేశారంటే వాళ్ళు కూడా ఇంటలెక్చువల్స్ని పెట్టారు, స్వపన్ దాస్ గుప్తా లాంటి వాళ్ళు. ఓకే, ఈవెన్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ జెంటల్. వీళ్ళందరినీ పెట్టినప్పుడు ఏమైపోయిందంటే ఒక మార్పు వచ్చింది ప్రజల్లో కూడా. అక్కడ కలకటాలో మేము లెఫ్ట్ ఫ్రంట్ని చూసాము, ఏం చేయలేదు స్టేట్ కోసం. 15 సంవత్సరాలు మమతా కోసం చేశాం, ఈమె కూడా ఏం చేయలేదు, అట్లనే ఉండిపోయింది. వెస్ట్ బెంగాల్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటారు. మన దగ్గర సనత్ నగర్కి వెళ్తే మీకు కనిపిస్తుంది, పాత ఇండస్ట్రియల్ ఏరియా అది. అక్కడ ఇప్పుడు అన్ని కార్ షోరూమ్లు వచ్చేసినాయి, పాత ఇండస్ట్రీలు అన్నీ పోయినాయి అక్కడి నుంచి. ఓకే, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అక్కడ షిఫ్ట్ చేసామంటున్నారు, ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించేది అవుటర్ రింగ్ రోడ్. అదే పరిస్థితి కేరళలో కూడా అంతే. కంజికోడ్ అట్లీస్ట్ ఉన్నాయి కాబట్టి షిఫ్ట్ చేస్తున్నారు, కేరళలో లేవు కదా. కేరళలో కంజికోడ్ అని చెప్పి క్రాస్ ఫ్రమ్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో లేవు కదా ఇండస్ట్రియల్ ఏరియా కంజికోడ్ అని చెప్పి. ఒక టైంలో ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉండే, బీపీఎల్ పెద్ద ఫ్యాక్టరీ ఉండే అక్కడ. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం లేదు. అదే సంగతి కల్కటాలో కూడా. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ సీన్ అనమాట. సో హౌరా తీసుకోండి, హౌరాలో లాస్ట్ టైం 16 సీట్లలో 16 సీట్లు వేర్ వన్ బై టీఎంసీ. ఈసారి టీఎంసీకి 9, బీజేపీకి 7. హూగ్లీ తీసుకోండి, ఇంట్రెస్టింగ్ అగైన్. హూగ్లీలో 18లో 14 గెలిచారు లాస్ట్ టైం టీఎంసీ, ఈసారి 2 సీట్లు వచ్చాయి. ఓకే, 15 సీట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఈస్ట్ బర్ద్వాన్, అన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే, కానీ లాస్ట్ టైం 16 సీట్లలో 16 టీఎంసీ గెలిచారు, ఈసారి 9 బీజేపీ గెలిచారు. సో ప్రతి జిల్లాలో వాసుదేవన్ గారు ఈ మార్పు వచ్చింది. దీని కారణాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ ద మెయిన్ రీజన్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈస్ బీజేపీ వైపు నుంచి వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది దీని గురించి, దట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత మట్టుకు ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత కష్టపడి పనిచేశారు అక్కడని చెప్పి. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ అన్నమాట. సో బీజేపీ వైపు నుంచి కూడా ఒకటి కల్కట్టా చుట్టుపక్కల ఉన్న హౌరా హూగ్లీలో కూడా చాలా మటుకు కాన్స్టిట్యున్సీస్ ఎక్కువనే, మనలాగానే సిటీ బేస్డ్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ 126 ఉన్నాయి. సౌత్ పర్గనాస్, నార్త్ పర్గనాస్ అన్నీ తీసుకుంటాం. యూజువలీ దీంట్లో 126లో నేను కూడా చెప్పాను, నా తప్పని కాదు, నేను ఆత్మసాక్షి వాళ్ళ ఫిగర్స్ చూసి నేను చెప్పాను. చాలామంది నన్ను క్రిటిసైజ్ చేశారు దానికి. అది నా సర్వే కాదు, నేను ఒక సర్వే వాళ్ళని కోట్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పారు 126లో 100 సీట్లు మమతా బెనర్జీకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? లాస్ట్ 15 సంవత్సరాల్లో. ఈసారి రాలేదు. అదే మేజర్ డిఫరెన్స్ అక్కడ. ఈమె 100 సీట్లు తినేస్తారంటే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 80 సీట్లలోనే సిపిఎం, కాంగ్రెస్ అంటే వాళ్ళ వల్ల పోయినాయి. అదే